కార్తీక పున్నమి శుభాకాంక్షలు. పొద్దటి సంధి పూజలు మంచిగా జరిగినాయా? మరి ఇవాళ పండుగని చెప్పి నేను కూడా మబ్బుల్నే లేచి పూజలు చేసుకొని ఆఫీస్కి వచ్చిన. సరే కానీ ఇక ఎప్పట్లెక్కనే మనం వార్తలు షురు చేసుకోవాలి కదా, జల్దిన షురు చేసుకుందాం పాండ్రి. మరి కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు షురు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటేనే మజా. ఏదో ఒక ముచ్చట మీద అధికార పచ్చ పోళ్ళు ప్రతిపక్ష పోళ్ళ నడుమ మంచిగా పంచాదులు అవుతాయి. ఎవ్వలేందో జనాలకు తెలుస్తుంది. కానీ ప్రతిపక్షం లేకపోతే ఉప్పు లేని పప్పు లెక్కనే సప్పగుంటుంది అసెంబ్లీ. ఏ లొల్లులు ఉండయి, ఏ పంచాదులు ఉండయి. అంత అధికార పార్టీలే అయ్యే వరకు ఆలదాళ్ళే నిమ్మలంగా మాట్లాడుకుంటా నిమ్మలంగా ఉంటారు అని అనుకుంటారు చాలా మంది. కానీ గది తప్పుల్లా. ఏపీ అసెంబ్లీకి ప్రతిపక్ష పంక పార్టీ పోకున్నా కూడా అధికార పార్టీ నడుమ గట్టిగానే అయింది అలా పంచాది. మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇత్తనే అత్తం, లేకపోతే రానే రాము. ప్రతిపక్ష హోదా ఉంటేనే మైక్ అత్తది మాకు మాట్లాడనీకి, లేకపోతే మాకు మైక్ ఇయ్యరు అని పంకపాటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోకున్నా కూడా జోరుగానే నడుస్తున్నది ఏపీ అసెంబ్లీ. అయితే చిత్రం ఏందంటే ఇప్పుడు గదే మైకు ముచ్చట్ల జరంత పంచాదైంది. చిన్న స్పీకర్ RRR సారుకు జగ్గంపేట సైకిల్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సార్కు నడుమ మైక్ ఇచ్చే ముంగట్నే పేరు పిలిచి 5 నిమిషాలని సైగ చేసిండు చిన్న స్పీకర్ సారు. 5 నిమిషాలంటే ఎట్లా అని లేసుకుంటేనే అలిగినట్టే మాట్లాడిండు జ్యోతుల నెహ్రూ సారు. శ్రీ జ్యోతుల నెహ్రూ గారు. నమో వెంకటేశాయర్మ. మీరు 5 అంటే అలాగా విష్ణు అంటే ఇంకా చాలా రాజు గారికి 20 నిమిషాలు ఇచ్చి ఇంకొంతమంది మహిళలు కూడా సీనియర్ శాసనసభ్యుడిగా నేను తొలిసారి మాట్లాడుతున్నాను ఇక్కడ ఈ సభలో. కొద్దిసేపు మాట్లాడినాక బెల్లు కొట్టి కొంచెం జల్దిని ఒడగొట్టుండ్రి, తతిమూలకు కూడా ఛాన్స్ ఇయ్యాలి కదా అని అనుకొచ్చిండు చిన్న స్పీకర్ సారు. నెహ్రూ గారు, అయ్యా కేశవ్ గారు వచ్చే లోపు కనీసం ఇంకో 3 కన్నా అవకాశం. అయ్యా FM వచ్చే లోపు మీరు అనే లోపల నేను మాట్లాడతాను. అంటే అంటే అంత తొందరగా మాట్లాడితే ఓకే. ఆయన ఇక 3 కన్నా ఆరోగ్యం దయించి నాకు టైం ఇవ్వాలి. మీకు నాతో నా మీద ఉన్నటువంటి చనువుతో మీరు నన్ను నిరోధించడానికి మాత్రం చూడొద్దు. అయినా కూడా ఇంకా మాట్లాడు ఓడగొట్టకపోయే వరకల్లా మల్లోపరి బెల్లుగొట్టిండు చిన్న స్పీకర్ RRR సారు. తతిమోళ్ళు వెయిట్ చేస్తున్నారు అని చెప్పే వరకు ఇక మరి కూసోమంటే కూసుంటా అని గట్టిగానే మాట్లాడిండు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సారు. ఒకటే గ్రామ సచివాలయం. నెహ్రూ గారు, సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. సార్ అర్థం చేసుకోవాలి సార్. కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. కూర్చోమను, ఫినిష్ చేయమంటున్నాం అంతే. ఫినిష్ చేస్తున్నాను సార్. 5 నిమిషాలు కాదు, 3 నిమిషాలు అవలే. మీరు అడ్డు వచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి. 12 నిమిషాలు అయింది సార్ గడియారంలో. అదే అది అధ్యక్ష, మీతో వాదన నాకొద్దు. నేను కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కూర్చోమన్నాం. ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంటా సీనియర్లు కాదు. వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది. మీరు ఇస్తానంటే ఓకే, లేదనుకుంటే నేను కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. సభకు కూడా రావద్దంటే మానేస్తాను. జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను సార్. సారీ, 10కి 10 సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సభకు రావద్దంటే కూడా రాకుంటుంటా అని గరమైతున్నాడు కదా జ్యోతుల నెహ్రూ సారు. ప్రతిపక్షంగా చూడకుండ్రి నన్ను, నేను అధికార పక్షమే అని చెప్పుకుంటేనే నాకంటే సీనియర్లు గానోళ్లకు ఎక్కువ టైం ఇచ్చి నాకు తక్కువ టైం ఇచ్చుడేందని గరమైండు ఎమ్మెల్యే సారు. ఇక మళ్ళా చిన్న స్పీకర్ బెల్లు కొట్టే వరకు ఇద్దరి నడుమ జర్రంతసేపు బైసు నడిచింది. సార్ 4 గంటల దాకా నడపండి సార్. ఏం పోయింది? నెహ్రూ గారు, ఇప్పుడు కేశవ్ గారు 10 నిమిషాలు తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఢిల్లీ వెళ్ళాలి. ఈ సమస్య కూడా అర్థం చాలా పెద్దది. ఇలా అయితే నేను సభ నిర్వహించలేను. దయచేసి కూర్చోండి సార్. కష్టం, ఇలా అయితే కష్టం, అర్థం చేసుకోండి. ఒక పక్క సభ్యులందరూ చేతులెత్తి మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకోవాలి. మీరంటే ఎనలేని గౌరవం ఉంది సార్. నా విమర్శ కాదు సార్, ఒక సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఉండాలి. 20 నిమిషాలు అయింది సార్, దయచేసి కూర్చోండి. ఇంకా లాభం లేదు. ఐ హ్యావ్ టు యూజ్ మై డిస్క్రిప్షన్. ఐఎమ్ సారీ. మీరు సీనియర్ మోస్ట్ సభ్యులు సార్. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరా? గిట్లయితే సభ నడపలేను, కొత్తోళ్లకు ఛాన్స్ ఇయ్యరా అని చిన్న స్పీకర్ RRR సారు. మా పడదాన దాకా నడుపుండ్రి ఏమైతాంది అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సారు. ఒకలకు తగ్గట్టు ఒకరు మంచిగానే ఉన్నారు కదా. పాపం నిన్నంటే నిన్ననే గా కుర్చీలో కూర్చున్నాడు రఘురామకృష్ణంరాజు సారు. గియాలనే పంచాదయ్యే. గది కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే తోటి కాకుండా అధికార పక్ష ఎమ్మెల్యే తోటి. ఇక మరి ముంగట పంగపాటోళ్ళత్తే ఇంకెట్లుంటదో సభ గాని చూసిండ్రా. అధికార పార్టీ ఎమ్మెల్యేలకే మైకు దిక్కులేదు, ఇంకా మాకే ఇస్తారు. గందుకే మేం మొత్తుకుంటనే ఉన్నాం, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇత్తనే అత్తమని అని అనబట్టిండ్రు. గిది చూసిన పంకపాటోళ్ళు. నీ అవ్వ, ఇద్దరన్నదమ్ములు దన్నుకుంటే మూడోనికి సందైనట్టు భలేగున్నది కదా ముచ్చట.
కేటీఆర్ ను అరెస్ట్ చేసుడే ఇక చూడుండ్రి బాంబులు వేలబోతున్నాయి తెలంగాణలో ఇయాలనో రేపో జైలు లేసుడే అని చెయ్యిపాటోళ్ళు మస్తుగా అంటనే ఉన్నారు. నీ అవ్వ పంపితే పంపియుండ్రి ఏమున్నది జైలుకి పోయి మంచిగా యోగా చేసుకొని ఫిట్గా వచ్చి పాదయాత్రకు పోతా అని కేటీఆర్ అన్న కూడా రిప్లై ఇచ్చిండు. ఇక గా సవాళ్ళు పంచాదుల ముచ్చట అటు ఉంచితే ఇయాలనైతే కేటీఆర్ అన్న నిజంగానే జైలుకి పోయిండుల్లా. మరి ఏమైందో ఎందుకు పోయిండు అనేది తెలుసుకోవాలి కదా, నడుగురి. అధికారుల మీద దాడి కేసులో కొంతమంది రైతులను సంగారెడ్డి జైలుకు దోలుకుపోయిర్రు కదా పోలీసు వాళ్ళు. గవాళ్ళతోటి ములాఖాత్ కానీకి కారు పాచోళ్ళు అందరితోటి సంగారెడ్డి జైలుకు పోయిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. ఏం రంది పడకుర్రి అని ధైర్యం చెప్పిండట. రైతులతోటి మాట్లాడినాం, మస్తు కొట్టిర్రు వాళ్ళను అని చెప్పుకొచ్చిండు కేటీఆర్ అన్న. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు, ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మేజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. అగో ఇన్నారు కదా, అరెస్ట్ అయిన రైతుల కాళ్ళు చేతులు అన్నీ కమిలిపోయినాయట. కొట్టిర్రా అని కోర్టులో చెప్తే ఇంచోళ్ళను కొడతామని బెదిరించిర్రట పోలీస్ సార్లు. ఇంత అన్యాయం అనుల్లా. ఇక ఈ దాడి రాజకీయ దాడి, కారు పార్టీ చేపించింది అనేటట్టు కుట్రలు చేస్తున్నది సర్కారు అని గరమైండు కేటీఆర్ అన్న. మేము అడిగినాం ఏం జరిగింది అని. ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, అన్న మొత్తం 60-70 మందిని మొదలు అరెస్ట్ చేసినారు, 2 DCMలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు. మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు శేఖరు, ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి, వాళ్ళు దాడి చేసినారన్న. మొత్తం 70 మందిని తీసుకుపోయినారు. ముందు ఈ 70 మందిని తీసుకపోతే 2 DCMలు ఎక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్కు పంపినారు, మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. ఎవరెవరైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. దాడిలో ఉన్న చెయ్యి పాచోళ్ళనేమో ఇంటికి పంపిర్రట, కారు పాచోళ్ళనేమో జైలుకు తోలుకొచ్చిర్రట. ఇక దాంట్లో కూడా దాడి చేయని వాళ్ళను అక్రమంగా పట్టుకొచ్చిర్రట. ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం. అదైతే అసలు ఆయనకు సంబంధం లేదు, ఆయన ఎక్కడో వనపర్తిలో ITI చదువుకుంటున్నాడు. ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు. ఆయన బస్సు ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటోళ్ళు ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు. సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు. కారు పాచోళ్ళు ముసలి కన్నీరు గారుతున్నారు. ఏం చేసినా రాజకీయ ఫాయిదా కోసమే తప్పితే ఏం లేదు. ఎనుకుండి దాడి చేపించి మళ్ళీ ఇప్పుడు గిసొంటి డ్రామాలు ఎందుకు ఆడుతున్నారో అని గరమవుతున్నారు చెయ్యి పాచోళ్ళు. ఇక మరి చూడాలే ముంగట ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో. ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే మీ గురం ముంగటేసుకున్నాడు, పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే వెనకటేసుగా నువ్వు ఎత్తెత్త మనిషి అన్నట్రా. నేను చిలుకకు చెప్పినట్టు చెప్పినా కాదు బుచ్చాలు వీనికి, అయినా కూడా వీని చెవు మీద పేను వారకపోయా. ఇప్పుడు నేను అన్నది ముందర పడ్డదా, ఇప్పుడు చూడు ఎట్లా అయిందో. ఇక పని పాట లేనోడు పిలితల గొరిగినట్టు ఈయనకేడ పని లేక అన్నకేమో చెప్తున్నాడు. ఓ తాత ఆ అన్నకు నువ్వేం చెప్పినావు, అన్నేం చేయలేదు, నువ్వు చేయాల్సిన పనేంది? బో ఇద్దరు మరి గిద్దె వచ్చిందమ్ము. నేను ఎన్నడన్నా గిత్తె వెళ్తాడన్నా కూర్చొని ఉప్పుకోసపోని మాట్లాడదామంటే కొరివి దయం కాబట్ట పడినా మేరు తింటాంటదిరా. దీన్ని నోచుతా మన్ను కొట్ట దాని ముచ్చట అటు కానీ నేను ముచ్చట చెప్తాను కదా, పొలగాల ముచ్చట లేదా సిగ్గున్న ఆదని కొద్దిగా వెనకటిగా ఆయనకు ముచ్చట అటు వెనక చెప్దువు గాని ఇంతకు నువ్వు ఇవాళ పట్టుకత్తనన్న వార్తేది. అరే అది కాదురా వెనకటేసుగా, మొన్ననే పెళ్లి చేసుకున్న మొగనివి 3 పిల్లగాలని కానీ ఊకుంటారా? ఓ 10-15 మందిని కానడా తింటావా? ఇంత పెళ్లి తచ్చడి పెట్టుకొని బతుకులమ్మ ముగ్గురు తాగాలంటే తలపడతో ఒక కథ నాకు. అబ్బో ఇక మేము తాగలేదు కావచ్చు వెనకటి రోజులల్లా. ఇక ఇప్పుడు ఈ ఒక్క మొగోడే సాత్తాను కావచ్చు పొలగాలను. నువ్వు మంచిగా ఊక. ఓ బాగా సాధినవయ్యా, మా అయ్యను చదువు సందలకు దోలకుంటే జీతమే ఉంచుతీవి, చిన్నయ్యను ఎవసం జయ్యనే పెడతీవి, మేనత్తలు ఇద్దరికి ఊహ తెలియని వయసులనే పెళ్లిళ్ళు చేసి ఎల్లగొడతీవి. నేను సాధినా నిలుగుతున్నావు ఇంకా. అరే అప్పట్లో పరిస్థితులు అట్లున్నాయి కాబట్టి అట్లా సాధిన్నా, కానీ ఇప్పుడు వీనికి ఏమైందా? గొడ్డు తిన్నాడు తిని ఉంటాడు, చెత్త చూడు ఎట్లున్నదో. ఓ 10-15 మంది పొలగాడు కంటే వీనికి అయితే కానీ
నువ్వు అయితే పెళ్లి చేసుకున్నాక ఓ 1/2 మంది పొలగాలను కానాలి, మరి లేకుంటే ఊకునేది లేదు. అరే నీకు ఈ పొలగాండ్ల దయ్యం ఎందుకు పట్టిందే? ఏమైనా అన్నెంబడి పడుతున్నావు? అరే నీ నెంబర్ వాడు కాదే తల్లి, స్వయంగా మన లీడర్లే మొత్తుకుంటాళ్ళు. దేశంలో జనాభా మొత్తం తక్కువైంది అట్రా బుచ్చాలు, అందుకే పొలగాలను ఎక్కువ కానీ దేశ జనాభా పెంచాలి అని చెప్తాళ్ళు వాళ్ళు. తప్ప ఏ లీడర్ చెప్పిండయ్యా నీకు? ఎవరో చెప్తా నేనెందుకు నమ్ముదునే తల్లి. మన హైదరాబాద్ పట్టణాన్ని ప్రపంచక పటంలో పెట్టిన మన చంద్రాల సారే స్వయంగా చెప్తాడు. ఎరికేనా? ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సార్ అయితే 16 మంది పిల్లలంగానే అని చెప్తాడు. ఎంత ముచ్చట చూడు కాదు. ఓహో, గా ముచ్చట్లు తెలుసుకునేనా గా అన్నెంబడి పడుతున్నావు? ఈ కాలంలో 2 పొలగాండ్ల సాదుడే గగనం అవుతున్నదంటే 10-16 మందిని గాని వాళ్ళని ఎట్లా సాదుతారట? సంసారం ఎట్లా తీస్తారట? ఎత్తెల తీసుడే ఉన్నది. తిండి కోసానికి సర్కారు కూపన్ బియ్యం ఇత్తనం ఉండే, చదువుల కోసానికి సర్కారు బళ్ళు ఉండడం ఉండే, పెరిగి పెద్ద అయినాక పెళ్లి చేసేందుకు కళ్యాణం వేసుకుని ఉండడం ఉండే, అట్లనే తులం బంగారం కూడా సర్కారు ఇత్తనం అంటేనే ఉండే. ఇంకా రాంజే ఉన్నారా? ఓ 10-15 మంది అయిందిరా. ఓ ఊరును తయారు చేసే అంత మంది పొలగాలను కనాలి రాజ్యం ముగ్గులేదు వీడికి ఎక్కడేది. కానీ తిండి చదువులు పెళ్లిళ్ళు మాత్రమే చూస్తాను ముసలోడా. వాళ్ళ బట్టలు బాసాన్లు పానాలు మంచిగా లేవంటే దావకాన్ల ఖర్చులు ఎంత అవుతాయి అనేది చూడవా ముసలోడా? నీ ఖర్చులు అవసరమైతే అట్లా పిల్లల్ని కనుమన్న లీడర్లే కొత్త పథకాలు ఏమైనా తీసుకొస్తారు కావచ్చు. మగ పిల్లగాళ్ళు ఏదంటే పెరిగి పెద్ద అయినాక పిల్లల్ని చూసి వాళ్ళే పెళ్లిళ్ళు చేస్తారు కావచ్చు. ఆడపిల్లలు ఏదంటే వాళ్ళ పెళ్లిళ్ళ ఖర్చులన్నీ కూడా సర్కారే భరించేటట్టు ఏమన్నా కొత్త పథకాలు ప్రవేశపెడతారు కావచ్చు. మరి గింతగా ఆనం చెప్పే గా స్టాలిన్ సార్ ఎందుకు 10-15 మంది పిల్లల్ని కనలేదట? గంతెందుకు చంద్రాల సారు ఒక్కడే కొడుకుని అన్నాడు, ఆయన కొడుకు లోకేశం సారు ఒక్కడే కొడుకుని అన్నాడు. మరి వాళ్ళ ఇళ్లలో ఎందుకు ఒక్కలే ముద్దు 2 హద్దు 3 వద్దు అనే సిద్ధాంతాన్ని పాటించుతున్నారట చెప్పు? నీ అల్కదక్క ముఖంలో మొరంగొట్ట. అప్పట్లున్న దేశంలో పరిస్థితులను బట్టి చంద్రాల సారు ఆ సిద్ధాంతాన్ని పాటించిండు, జనాలను కూడా ఆ సిద్ధాంతాన్ని పాటించాలని చెప్పిండు. కానీ ఇప్పుడు రోజులు మారినాయట. పక్క దేశాలతో చూసుకుంటే మన భారతదేశంలో జనాభా మొత్తం తక్కువ అవుతుంది అట, ఊత మొత్తమే తక్కువ అవుతుంది అట. అందుకే రాబోయే రోజులలో మళ్ళీ ఊత పెరగాలంటే అందరూ 10-15 మంది పొలగాలను కనాలని చెప్తాళ్ళు. పెంచాలి మరి దేశ జనాభాను. ఏం గానుడో ఏం పాడునే తాత. వేల రూపాయల బడి ఫీజులు, లక్షల రూపాయల దావకాన్ల ఖర్చులు, ఇవన్నీ లెక్కేసుకుంటే అసలు ఈ కాలంలో పొలగాన్లను కనుకుంటూ ఉంటేనే నయ్యం అన్నట్టు ఉంటున్నారే చాలా మంది జనాలు. అవును, అది కూడా నిజమే. కానీ దేశ భవిష్యత్తు ముఖ్యమా మన భవిష్యత్తు ముఖ్యమా? అడక తినైనా మంచిదే. 1/2 మంది పొలగాలను కనాలి మరి. అది ఒక ముచ్చట చెప్పాను అరే బుచ్చాలు. రాబోయే రోజులలో 3 కంటే తక్కువ మంది పిల్లగాలను ఎవరైనా కూడా ఏ రాజకీయ పోటీలలో కూడా పోటీ చేయకుండా చేస్తారట, అంచనా అర్హత లేకుండానే చేస్తారట. అసలు చట్టాన్ని దేబోతారట. మరి ఆ 10 ఏళ్ళుగా పెట్టి చేసేది కూడా ఏం లేదు కానీ ఓ అన్న మా ముసలోడు చెప్పినట్టు చేసి లేని తిప్పలు తెచ్చుకోకుండా మీరు. ఇక ఇది ఒక్కటి సోటి తిన్నట్లే దేశం పొడిగెళ్ళినట్ట పీకోయి నుంచి వార్తలు చదువుకోగలను. మా పెళ్ళకి నిన్ను పైసలు అడుకోమన్నది. పైసలు నా దగ్గర ఎక్కడిరా? అరే నీ అయ్యబాకు తెలియదు అరే నీకు నిన్ను కన్నది ఒకటేదికా కానీ పెన్నులు కాపీలు కొనిచ్చే తెలియలేదా? పీకు నా దగ్గర తెలియవు కానీ అనుకున్నా. ఇప్పటిదాకా నీతులు బాగా చెప్తే కాదేగా పొలగానిగా పెన్నులు కొనిచ్చే తెలియలేదు కానీ ముసలోడు మందికి బాగా నీతులు చెప్తారు కానీ ముసలోడు అయితే అసలు చూసుకోడు. మీ బతుకుల ఖర్చు. అవును, మందికేమో మంగళవారం మనకేమో సోమవారం. ముసలోడా లేవనించలే. ఓ మీ నోళ్ళ మనుగొట్ట అటు పోయి ఇటు పోయి ఆఖరికి ఆ బాణాన్ని నాకే వచ్చినారా ఎవరి నేనెడు చెప్తుంటారు మీరు. కానీ చూసిన రానుల్లా మా ముసలోడు లేని పెంటలన్నీ ముంగటేసుకుంటాడు, ఆఖరికి మళ్ళా గీ తీరుగా గులుగుతాడు. కానీ పిల్లలను గానురా నీ లీడర్లందరు జనాలకు చెప్పుడు మంచిగానే ఉన్నది. కానీ ఇవాళ రేపు ఖర్చులు ఎట్లున్నాయుల్లా? ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు షెరో డ్యూటీ చేసినా కూడా ఖర్చులకు ఇంకా అప్పులు చేస్తారు. ఎందుకంటే అన్నిటి ధరలు అడ్డగోలు పెరగనే బట్టే. రేపు ఇంట్లోకి వెళ్ళకపోతే గీ లీడర్లు మనకేమన్నా తెచ్చి పెడతారా? ఓ పంజయ్యుండ్రి సార్లు, జనాలందరికీ ఏ బడులలోనైనా ఉచిత విద్య, ఏ ప్రైవేటు దవాఖాన్లనైనా ఉచిత వైద్యం అందే ఏర్పాటు చెయ్యుండ్రి. అప్పుడు ఖర్చులు మస్తు తగ్గి జనాలే పిల్లల్ని కానీ ఆలోచనలు చేస్తారేమో. ఏమంటారు గంతే కదా. ఇక పబ్లిక్ ఇంకా ఈ ముచ్చట్లే కాదు, ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి. మరి అప్పుడు అరుచుకొని రాపోర్రి. పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ గురుకులాలు కానీ అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క
ఆకాంక్ష. ఇన్నర్ కదా మంత్రి తుమ్మల సార్ మాటలను. అచ్చే సంక్రాంతికెంచి రేషన్ కార్డు ఉన్నోళ్ళందరికీ సన్న బియ్యం ఇస్తారట సర్కారోళ్ళు. పేదోళ్ళందరికీ సన్న బియ్యం ఇయ్యాలనే ఉద్దేశంతోనే సన్నవడ్లకు బోనస్ ప్రకటించిండ్రట. అంతకు మొదలు 25 లక్షల ఎకరాలనే సన్నవడ్లు వండించే రైతులు ఇప్పుడు 40 లక్షల ఎకరాల మీదనే సన్నవడ్లను వండించిండ్రట. గందుకే అచ్చే ఏడాది సంక్రాంతికెంచి రేషన్ కార్డు ఉన్నోళ్ళందరికీ గట్లనే సర్కారు హాస్టల్ ఉన్న పిలగాండ్లందరికీ సన్న బియ్యమే పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చిండు మంత్రి తుమ్మల సారు. రేషన్ కార్డుల మీద సన్న బియ్యం ఇచ్చుడు దేవుడెరుగు. సర్కారోళ్ళు వడ్లనే చక్కగా గొంటలేరని రైతులందరూ మొత్తుకుంటున్నారు. వడ్లు జల్దిన గొనుండ్రి, బోనస్ అయ్యుండ్రని ఓ దిక్కు రైతులంతా రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే సారేమో అరచేట్ల స్వర్గం చూపెట్టినట్టు సన్న బియ్యం ఇత్తమని హామీలు గుర్పిస్తున్నాడని గరం అవుతున్నారు చాలా మంది గీ ముచ్చటెరకైన పబ్లిక్. చూసిండ్రా కులగణన పేరు మీద రాష్ట్ర సర్కారోళ్ళు చేస్తున్న సర్వే కాగితాలను రోడ్ల మీద ఎట్లా వారేసిండ్రో. హవ్వా ఆఫీసర్ల చేతుల్లో సర్కార్ ఆఫీసుల్లో ఉండాల్సిన కాగితాలు రోడ్ల పొంటి షిత్తు కాగితాలు లెక్కనే వారేసిండ్రు కదా. మేడ్చల్ హైవే మీద గానొచ్చినాయి ఇవన్నీ. ఈ కాగితాలను చూసిన వాళ్ళందరూ మస్తు పరేషాన్ అవుతున్నారు. ఊళ్ళ పొంటి ఇంకా సర్వే జరుగుతూనే ఉన్నది. గప్పుడే గా కాగితాలు గిట్ల రోడ్ల మీద దర్శనమిత్తే ఏందన్నట్టు 75 ప్రశ్నలని అదని ఇదని మేం అన్ని వివరాలు చెప్తే ఆఖరికి అవిటిని గీ తీరుగా రోడ్డు పాలు చేస్తారా అని మస్తు గరమైతున్నారు కొందరు పబ్లిక్. అసలు గీ సర్వేలన్నీ ఉత్తకథనే కావచ్చు. గప్పట్ల అభయహస్తం పేరు మీద పెట్టిన దరఖాస్తులన్నీ గిట్లనే ఆడాడ శతకుప్పల మీద వారేసిండ్రు కొందరు. ఇప్పుడు కులగణన సర్వే కాగితాలను కూడా గీ తీరుగా వారేసిండ్రు. పేరుకు సర్వే చేసి కాగితాలను గిట్ల ఏడ దొరికితే ఆడ వారేతరనే కావచ్చు. చాలా మంది సర్వేల పేరు మీద వివరాలు ఇయ్యకుండానే ఆఫీసర్ల ముఖాల మీద తలుపులేస్తున్నారు. గిట్ల టైం పాస్ కు సర్వేలు ఎందుకు చెయ్యాలే, జనాల టైం ఎందుకు వేస్ట్ చెయ్యాలే అని గరం అవుతున్నారు గిది చూసినోళ్ళు. మరి గీ కాగితాలను రోడ్ల మీద ఎవరు వారేసిండ్రో వాళ్ళ మీద సర్కారోళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి మరి. వారెవ్వా గీడున్న దున్నపోతును చూసిండ్రా. గున్నేనుగు లెక్క ఎంత ముద్దుగున్నదో. హర్యానాలున్న ఒక ఆయన పాయిరంగా పెంచుకుంటున్నాడట దీని ఇలువ 23 కోట్లట. ముర్రా జాతికి చెందిన గీ దున్నపోతుకు దినం 1500 రూపాయల ఇలువైన తిండి పెట్టి సాదుకుంటున్నాడట. ఇక దీనికి పెట్టే మెను మనుషులు కూడా తినకపోతుండొచ్చు. గంత పీరమైన తిండి పెడుతున్నాడట దీనికి. దినం 1/2 కిలో బాదం పప్పు, 30 అరటి పండ్లు, 4 కిలోల దానిమ్మ పండ్లు, 5 లీటర్ల పాలు, 20 గుడ్లు పెడతారట. గివే కాదుల్లో దినం 2 మలకల తానం మసాజ్ కూడా చేపిస్తున్నారట దీనికి. మరి గింతగానం ఎందుకు ఖర్చు పెట్టి సాదుకుంటున్నాడంటే గీ దున్నపోతుతోని ముర్రా జాతి బర్లను పెంచే ఆలోచనలు ఉన్నాడట అన్న. ఎందుకంటే ముర్రా జాతికి చెందిన బర్లు పాలు మంచిగిత్తాయి కదా. ఇక దీని తల్లి కూడా అంతకు మొదలు దినం 25 లీటర్ల పాల మీదనే ఇచ్చేదట. ఈ దున్నపోతు పేరు మీద నెలకు 5 లక్షల మీదనే సంపాదించుతున్నాడట. గందుకే దీన్ని గంతగానం పాయిరంగా సాదుకుంటున్నాడు అన్నట్టు. ఇక బంగారు గుడ్లు పెట్టే బాతును ఎవలిడిచి పెట్టుకుంటారు మరి. గందుకే నెలకు 5 లక్షలు సంపాదించే గీ దున్నపోతును నెలకు 50,000 ఖర్చైనా మంచిదేనని గిట్ల సాదుకుంటున్నాడు అన్నట్టు. గీ నడుమ ఇండ్లు, బ్యాంకులు, దుకాణాల కంటే ఎక్కువ వైన్స్లోనే టార్గెట్ చేస్తున్నారు కదా దొంగలు. ఇగో గిడ చూసిర్రా, అర్ధమా రాత్రి వైన్స్ దుకాణంలో చోరీ చేసిండు బచ్చవాజిగాడు. ఇక ఇళ్ళల్లో చోరీలు చేస్తే సొమ్ములు సొత్తులు దొరుకుతాయో లేదో గాని గదే వైన్స్ దుకాణంలో అయితే పైసలు దొరకకుండా కనీసం తాగడానికి కోటర్ సీసాలన్నా దొరుకుతాయి అనుకున్నాడు ఏందో దొంగోడు. మంచిగా గీడున్న వైన్స్ దుకాణానికి సూచి పెట్టిండు గిట్లా. ఇక ఎవరికి అనుమానం రాకుండా మూతికి బట్ట కట్టుకొని దుకాణంలో సొచ్చిండు. ఇక కౌంటర్ ఉన్న పైసలను మొత్తం తీసుకొని జేబులు నింపుకున్నాడు. అటెనకాల షాప్ అంతా తిరుక్కుంటా నచ్చిన బ్రాండ్ సీసాలను తీసుకొని అవతల పడ్డాడు గిట్లా. పట్నం మేడ్చెల్ల జరిగింది ఇది. ఇక ఇదంతా ఆడున్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యే వరకు ముచ్చటంతా బయటపడ్డది. ఇక ఎంబటే దుకాణ పోళ్ళు పోలీసు సార్లకు కంప్లైంట్ చేసే వరకు దొంగ బయటవాజి కానీ పట్టుకునే పనిలో పడ్డారట పోలీసు సార్లు. చూసిరు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైర్రో. సీసీ కెమెరాలు ఉన్నాయన్న భయం కూడా లేకుండా చోరీలు చేస్తున్నారంటే ఎంతకు తెగించిర్రో చూడేది. జర పైలంగా ఉండదు మరి. ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇవాళ కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీద కజేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం? సరే ఉంటాం. మళ్ళా టాటా, నమస్తే.